మేడిగడ్డ సహా పలు ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. అప్పగించకున్నా రిపేర్ చేయాల్సిన బాధ్యత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీదే అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేతలు. మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తూ బీఆర్ఎస్ సర్కార్పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిందో దానిపై రేవంత్ సర్కార్ విచారణ జరిపించాలంటున్నారు. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించాలి, కానీ దానిని కాంగ్రెస్ ప్రభుత్వం భూతద్దంలో పెట్టి చూపించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని మండిపడుతున్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించాల్సిన అవసరం లేదన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రకాష్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టుకి రిపేర్ చేయాల్సి వచ్చినా, లీకేజీలు జరిగినా డ్యామ్ సేఫ్టీ అథారిటీ బాధ్యతగా తీసుకుని రిపేర్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ రిపేర్స్ ఏవైతే అవసరమైనాయో వాటి వరకు మాత్రమే వీళ్ళు అప్పగించాల్సిన అవసరం కూడా లేదు. వారి బాధ్యత అది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే నిపుణుల కమిటీ నియమించి మేడిగడ్డ బ్యారేజ్కి సత్వరమే రిపేర్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ రిపేర్ల వరకు మాత్రం ఈ ఎన్డీఎస్ఏకు పూర్తి సహకారం అందిస్తూ వాటిని అప్పచెప్పడం అనేది ఆహ్వానించదగ్గది. కానీ ఏ పనైనా కూడా సత్వరమే చేయాలి.